ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. జటాయువు చివరి దశలో ఉన్నాడు. రాముడు జటాయువు దగ్గరికి వెళ్ళి, నాయనా జటాయు, నువ్వు శరీరం విడిచిపెట్టేటట్టున్నావు, చాలా అవస్థపడుతున్నావు, చెప్పయ్యా ఆ రాముడు ఎవరు, ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడు సీతని, ఎటువైపు వెళ్ళారు, ఆయన రాజ్యం ఏంటి, ఈ వివరాలు నీకు తెలిసినంత వరకు చెప్పడానికి ప్రయత్నించు, చెప్పమని కోరాడు. జటాయువు దానికి, నాకు ఈ వనమంతా కూడా అరణ్యమంతా కూడాను బంగారపు రంగులా కనిపిస్తుంది అని అన్నాడు. అంటే ప్రాణం పోయేటప్పుడు అంతా కూడా బంగారపు రంగులో కనిపిస్తుందంట. మాట్లాడలేకపోతున్నాను, అతి కష్టం మీదే నేను చెప్పగలుగుతున్నాను అని ఈ రావణాసురుడి తండ్రి విశ్వవసు బ్రహ్మ, రావణుడి కుబేరుడి సోదరుడు, ఇతను దక్షిణ దిక్కుగా సీతను తీసుకెళ్ళిపోయాడు అని చెప్పి ప్రాణం వదిలేశాడు. సీతాపహరణం దుఃఖం నమే సౌమ్య తదాగతం యథా వినేషే గృధ్యశ్చ మృత్యంచే పరంతప. సీతను అపహరించాడని తెలుసుకుని నేను పొందిన బాధ కంటే నాకు ఉపకారం చేయడం కోసం ఒక పక్షి ప్రాణాలు వదిలేసింది, ఇది చాలా బాధ వస్తుంది, నాకు చాలా దుఃఖం కలుగుతుంది. నా తండ్రి మరణించినట్లే నేను బాధపడుతున్నాను. నా తండ్రి దశరథ మహారాజుకి జటాయువుకి నాకు తేడా లేదు. ఈ జటాయువు పక్షి కూడా నాకు తండ్రి లాంటిదే. నేను అంత్యేష్టియ కార్యక్రమాలన్నీ కూడా చేస్తాను, పిండ ప్రదానం చేస్తాను. నీవు అరణ్యంలోకి వెళ్ళి ఎండు కట్టెలకు తీసుకురా, పిండ ప్రధానానికి కావలసిన వస్తువులన్నీ కూడా తీసుకురా, మనిద్దరం ఆ ఎండుకట్టెల మీద చితి మీద ఈ జటాయు పక్షి శరీరాన్ని పెట్టి అగ్ని సంస్కారం చేద్దాం అని చెప్పాడు. అది ఎవరు చెయ్యాలి? పుత్రుడు చెయ్యాలి. జటాయువుకి తాను పుత్రుడులాగా ఈ కార్యక్రమాలన్నీ చేయడానికని శ్రీరాముడు పూనుకున్నారు. లక్ష్మణుడు వెళ్ళి అగ్ని సంస్కారానికి కావలసిన ఎండుకట్టెలు, పిండ ప్రధానానికి కావలసినవి అన్నీ తీసుకొచ్చి అన్నగారికి ఇచ్చాడు. ఇద్దరూ కలిసి చితిని పేర్చి జటాయు పక్షికి అగ్ని సంస్కారం చేసి పిండ ప్రదానం కూడా చేశారు. తర్వాత గోదావరి నది ఒడ్డుకి వెళ్ళారు. అక్కడ ఉదక క్రియలు కూడా చేసి, ఓ గ్రద్దరాజా, ఇప్పుడు నువ్వు నా చేత సంస్కరించబడుతున్నావు, నేను నీకు అనుజ్ఞ ఇస్తున్నాను, నీవు నీ ఇష్టం వచ్చిన ఉత్తమ లోకానికి వెళ్ళిపో. నిరంతరం యజ్ఞం చేసేవాడు ఏ లోకాలకైతే పొందుతాడో, ఏ లోకాలను పొందగలరో అటువంటి లోకాలకు వెళ్ళు. ఉత్తమ లోకాలకు వెళ్ళాలని మంత్రపఠనం చేసి ఉదకాన్ని వదిలారు. జలతర్పణాలు చేశారు. తండ్రికి బిడ్డలు కుమారుడు ఎలా చేస్తాడో ఆ విధంగా శ్రీరాముడు జటాయువుకి చేశారు. జటాయువు ఉత్తమ లోకాలను పొందగలిగింది. మరలా రామలక్ష్మణులు దక్షిణాభిముఖంగా వెళుతూ ఉన్నారు. అక్కడి నుంచి బయలుదేరి వెళుతూ ఉంటే, అన్నయ్య, ఈ ప్రదేశంలో నాకేదో దుర్నిమిత్తాలు కనిపిస్తున్నాయి, తీవ్రమైన భయం వేస్తుంది, ఏదో యుద్ధం వస్తుందని అనిపిస్తుంది. మంజులత అనే పక్షి కోస్తుంది, ఈ పక్షి కూసిందంటే ఆ పక్షి కోత ఎవరికి వినపడుతుందో వాళ్ళు జయం కలుగుతారు, యుద్ధం జరుగుతుంది, యుద్ధం తర్వాత జయం కలుగుతారని అర్థం అని చెప్పాడు. ఇంతలోకి ఒక పెద్ద ఆకారం కనిపించింది. దానికి కాళ్ళు లేవు, తల లేదు, ఒకటే పొట్ట భాగమే ఉంది. ఆ పొట్ట భాగానికే, గుండెల దగ్గర నుంచి ఉన్న పొట్ట భాగానికే పెద్ద నోరు, ఒక కన్ను ఉంది. దానికున్న 2 చేతులతోటి తడుముకుంటూ ఉంది. తడుముకొని ఏ మృగాలైనా కానీ మనుషులు కానీ ఆ చేతికి అందితే వాటిని భక్షిస్తుంది. అదొక వింత రూపంగా ఉంది. ఇటువంటి రూపాన్ని ఎప్పుడూ చూడలేదే అనుకుంటున్నప్పటికే ఇద్దరూ కూడాను దాని చేతిలోకి చిక్కారు. అన్నయ్య, ఇంకా మనం ఉపేక్షించొద్దు, ఈ రాక్షసుడు 2 చేతులని ఖండించేద్దాం, లేదనుకుంటే ఆ నోట్లోకి మనిద్దరం వెళ్ళిపోతాం అని అన్నాడు. అని లక్ష్మణుడు ఖడ్గం తీసుకొని ఒక చెయ్యిని, రాముడు తన ఖడ్గంతో మరొక చెయ్యిని ఖండించేశాడు. ఇద్దరూ కూడా ఆ చేతుల్లోంచి బయటపడిపోయారు. అప్పుడు ఆ రాక్షసుడు, నా పేరు కబంధుడు, మీరు ఎవరు అని అడిగాడు. లక్ష్మణుడు దానికి, ఈయన పేరు రాముడు, దశరథ మహారాజు పుత్రుడు, తండ్రి ఆజ్ఞ మేరకు 14 సంవత్సరాలు అరణ్యవాసానికై మేము వచ్చాము అని చెప్పాడు.
రామలక్ష్మణులారా, నాకు ఒక ఉపకారం చేసి పెట్టండి. మీకోసమే నేను ఎదురు చూస్తున్నాను. మీరు వస్తేనే నాకు శాప విమోచనం జరుగుద్ది. నా కథ చెప్తాను, వినండి అని చెప్పింది. మీకు ఉపకారం చేస్తాను కానీ మాకు కూడా ముందు విషయం చెప్పు. నా భార్య సీత కనపడక మేము వెతుకుతున్నాం. నువ్వు రాక్షసుడు కనుక నీకేదైనా సమాచారం తెలిస్తే దాని గురించి చెప్పు అన్న. అంటే దానికి కబంధుడు అంటున్నాడు, ఈ శరీరంతో నేను చెప్పలేను. ఈ శరీరాన్ని మీరు దహనం చేస్తేనే నేను పూర్వపు స్థితి కలిగి నేను మీకు ఉపకారం చేయగలను. సీత గురించి నేను ఏదైనా చెప్పగలను. కనుక నన్ను పెద్ద గొయ్యి తీసి ఆ గోతిలో ఈ శరీరాన్ని పెట్టేసి అగ్ని సంస్కారం చేయండి. అప్పుడు నేను పూర్వపు స్థితి పొందుతాను అన్నాడు. ఏమిటి అసలు ఈ కథ ఏంటి? ఈ రాక్షసిది ఎందుకు వచ్చావు అని అడిగారు. నేను పూర్వకాలంలో చాలా అందమైన వాడిని. సూర్యుడు, చంద్రుడు, ఇంద్రుడు ఎట్లా ఉంటారో అంతటి అందమైన శరీరం ఉంది. మంచి తేజోవంతుడిని. నా స్వరూపం నేను ఎంత అందంగా ఉన్నానని పొంగిపోతూ ఉండేవాడిని. అసలు వికృతి రూపం అంటే ఎలా ఉంటుంది? అందరినీ భయపెట్టాలి, వికృతి రూపం పొందాలి అని నేను సరదాగా వికృతి రూపం కావాలని ఈ వికృతి రూపంలోకి వచ్చి ఇక్కడ ఉన్న మునుల్ని భయపెట్టసాగాను. అప్పుడు వాళ్ళకి కోపం వచ్చి ఈ రూపం నీకు ఉంటుంది అని శాపం పెట్టారు. శాప విమోచనం అడిగితే రామలక్ష్మణులు ఎప్పుడైతే వచ్చి నీ బాహువులు ఖండించి వేస్తారో అప్పుడు నీవు మరలా తిరిగి మామూలు స్వరూపానికి వస్తావు అన్నారు. మామూలు రూపానికి రావాలంటే ఈ శరీరం నాకు ఉండకూడదు. ఈ శరీరాన్ని దహనం చేస్తేనే నా పూర్వపు స్థితికి వస్తాను. దయచేసి నా శరీరాన్ని దహనం చేయమని కోరాడు. రామలక్ష్మణులు ఆ విధంగా చేయగానే మంచి కాంతులు ఈనుతూ మంచి భూషములను మంచి వస్త్రములు కట్టుకున్న ఒక దేవతామూర్తి బయటకు వచ్చాడు. నీవు భార్యను పోగొట్టుకొని బాధపడుతున్నావు రామా, అట్లాగే నీలాగే బాధపడుతున్న సుగ్రీవుడైన ధర్మాత్ముడు ఉన్నాడు. సుగ్రీవుడు చాలా మంచివాడు. అతడు వానరుడు కదా అని సుగ్రీవుని అవమానించుకో. మహాధర్మాత్ముడు. అతనితో స్నేహం చెయ్యి. అతను మిత్రులకి ఏది కావాలన్నా అది చేస్తాడు. అక్కడ ఉన్న వృక్ష సమూహాలు కనపడుతున్నాయి కదా, అక్కడ ఆ పళ్ళను కోసి నీకు తినండి. అక్కడి నుంచి బయలుదేరండి. అనేక వాసాలు వస్తాయి. అవన్నీ దాటి వెళ్ళండి. పంప అనే పద్మ సరస్సు వస్తుంది. ఈ సరస్సు చుట్టూ అనేక పక్షులు ఉంటాయి. పంపా నదిలోని నీళ్లు తాగు. నీకక్కడ ఒక విచిత్రమైన విషయం కనిపిస్తుంది. పూలదండలు పడి ఉంటాయి. ఆ పూలదండలు ఎవరూ వేసుకోరు. అవి ఎలా వచ్చినాయే తెలుసా? మతంగ మహర్షికి వాళ్ళ శిష్యులు శుశ్రూష చేస్తున్నప్పుడు వాళ్ళ చెమట బిందువులు భూమి మీద పడగానే ఒక్కొక్క చెమట బిందువు ఒక్కొక్క పూలదండగా మారిపోయింది. ఆ పూలదండలు ఎవరు వేసుకోరు. అవి ఎప్పటికీ వాడవు. అవన్నీ కూడా ఆ విచిత్రాలన్నీ కూడా నువ్వు చూడొచ్చు. అక్కడికి దగ్గరలోనే ఋష్యముఖ పర్వతం ఉంది. ఆ ఋష్యముఖ పర్వతం దగ్గరికి వెళ్ళండి. ఆ పర్వతం ఎక్కటం చాలా కష్టం. అక్కడ ఏనుగులు చాలా ఉంటాయి. గుంపులుగా ఉంటాయి. ఎవరైనా సరే ఋషిముఖ పర్వత శిఖరం మీద ఒక రాత్రి పడుకుంటే వాళ్ళకి కలలో ఏదో కనపడుతుంది. ఆ కలలో కనిపించింది తప్పకుండా లభ్యమవుద్దని అందరూ నమ్ముతారు. నీవు పర్వతం దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పెద్ద గుహ కనిపిస్తుంది. దాన్ని రాతి పలకతో మూసి ఉంటారు. అందులో సుగ్రీవుడున్నాడు. నువ్వు సుగ్రీవుణ్ణి కలుసుకో. అక్కడ 5 వానరాలు ఉంటాయి. వాళ్ళను కలుసుకో, నీకు మంచి జరుగుద్ది అని చెప్పి అంతర్ధానం అయిపోయాడు. జై శ్రీరామ్.